వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారు. ఈ రోజునే యువతీ యువకులు ఇష్టపడిన వారికి ప్రపోజ్ చేస్తుంటారు. ఒకవేళ ప్రేమికులైతే మంచి గిఫ్ట్స్ ఇచ్చి సంతోషపరుచుకుంటారు. ఈ వ్యాలంటైన్స్ డే పాశ్చాత్య వేడుకగా భావించినప్పటికీ భారతదేశంతో పాటు కెనడా, మెక్సికో, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్, జపాన్ దేశాలలో కూడా ఈ ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అసలు ఈ వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి 14వ తేదీనే ఎందుకు జరుపుకుంటారో చాలా మందికి తెలియదు. చరిత్రలోకి వెళ్తే దీని కథ ఏంటో తెలుసుకుందాం. వ్యాలంటైన్ అనే ఒక ప్రవక్త ఈ ప్రేమికుల రోజు పుట్టడానికి ఆద్యుడు. క్రీస్తు పూర్వం 270లో రోమ్ దేశంలో జీవించిన వ్యాలంటైన్ యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం వంటివి చేసేవారు. ఎందుకంటే ఆనాటి కాలంలో పరాయి స్త్రీలను, పరాయి పురుషులను ఒకరినొకరు చూసుకునేవారు కాదు. తల్లిదండ్రులు చూసిన వారిని వివాహాలు చేసుకునేవారు. వీరిలో కొంతమంది ఒకరినొకరు తెలుసుకోక వారి భావాలకు, అభిరుచులకు వ్యతిరేకంగా వివాహాలు చేసుకోవడాన్ని ఈ వ్యాలంటైన్ పూర్తిగా వ్యతిరేకించారు. అందుకే ఒకరి మనసు ఒకరు తెలుసుకుని ప్రేమించి వివాహం చేసుకోవడాన్నే ఈ వ్యాలంటైన్ తన గళాన్ని వినిపించాడు. అదే సమయంలో రోమ్ను పాలిస్తున్న క్లాడియస్ అనే చక్రవర్తి యొక్క కుమార్తె ఈ వ్యాలంటైన్ మాటలకు ఆకర్షితురాలవ్వడం, నెమ్మదిగా తన అభిమానిగా మారడం, రాను రాను వ్యాలంటైన్ ఊహలతో ఉండడాన్ని చక్రవర్తి క్లాడియస్ గమనించాడు. ఎక్కడ తన కూతురు దూరమవుతుందో అనే భయంతో తన సైనికులకు ఆదేశాలిచ్చాడు. యువతకు ప్రేమ సందేశాలు ఇచ్చి తప్పుదోవ పట్టిస్తున్న కారణంగా వ్యాలంటైన్ ను బహిరంగంగా ఉరితీయమన్నాడు. అతనిని సరిగ్గా ఫిబ్రవరి 14న ఉరితీయగా మరణించాడు. సరిగ్గా ఈ ఘటన జరిగిన 2 దశాబ్దాలకి అప్పటి పోప్ గెలాసియన్స్ వ్యాలంటైన్ మరణించిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారు. అప్పటి నుండి ఖండాంతరాలను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు పండుగగా జరుపుకునేలా ప్రేమికుల దినోత్సవం విస్తరించింది. దీనిని 7 రోజుల పండుగగా జరుపుకుంటారు.